హాయ్ అండి. మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అయితే నేను చెప్పినట్టు ట్రై చేస్తే మాత్రం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అదే ఆంధ్ర స్టైల్ నూనె వంకాయ కర్రీ అంటారండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా వంకాయని కడిగేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈలోపు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయని చాకుతో కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసుకొని అవి కుక్ అయ్యే లోపల మనము నూనె వంకాయలు స్టఫింగ్లో ఏమేమి యాడ్ చేస్తామో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 20 పచ్చిమిర్చిని నీట్గా తుంచుకొని వేసుకోవాలి. 2 కుడుకల కొబ్బరి, ఒక గడ్డ ఎల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని నీట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల వంకాయలు ఏగిపోయాయి. మనం తీసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వంకాయ లోపల నీట్గా స్టఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు గింజలు అవైతే ఏం వేసుకోవద్దు. నీట్గా ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా కుక్ చేసుకుంటే ఆరోమా అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ స్మెల్ చూస్తేనే మనకు తినాలి అనిపించేస్తుంది. కాకపోతే అయ్యేదాకా ఆగాలి, తప్పదు. కాబట్టి మనం నీట్గా కర్రీ అయిపోయాక వేడి వేడి అన్నం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని దాని మీద మనం కుక్ చేసుకున్న ఒక వంకాయ ముక్కను వేసుకొని అలా నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అసలు అమ్మమ్మలు గుర్తు రావాలి. ఆ రేంజ్లో ఉంటుంది రెసిపీ. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఇన్స్టాని ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బాయ్.